పోలీస్ సివిల్ సప్లై శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న నకిలీ డీఎస్పీని సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి నకిలీ పోలీస్ యూనిఫామ్, ఒక కారు, 18 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. బత్తుల శ్రీనివాసరావు అనే వ్యక్తి నకిలీ డీఎస్పీగా చలామణి అవుతూ ఎస్ఐ ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని బురిడి కొట్టించాడు. పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లై శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏపీ, తెలంగాణలో భారీగా డబ్బులు వసూలు చేసినట్లుగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. నిందితుడిపై ఏపీ, తెలంగాణలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గతంలో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చి మోసాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. డిపార్ట్మెంట్ లో డిఎస్పీగా పనిచేస్తున్నా అని చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులను మోసం చేయాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ లో, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసేటువంటి నేరస్తుని మనం పట్టుకోవడం జరిగింది. బత్తుల శ్రీనివాసరావు ఇతను నేరస్తుడుగా మనకు తేలింది. ఈ వ్యక్తికి కోదాడకు చెందిన అటువంటి ఒక బాధితురాలకి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి 36 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏపీలో కూడా ఇతను వేర్వేరు ప్రాంతాల్లో ఒకరికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తాని, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తాని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నటువంటి సందర్భం. నేను పోలీస్ అని నమ్మడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్స్, యూనిఫామ్, లాఠీ, బెల్ట్, ఇవన్నీ, ఈవెన్ రిజిస్టర్ ఆల్సో ఇతను మెయింటైన్ చేస్తూ అందరినీ అమాయక ప్రజలను మోసం చేసేవాడు. ఇవన్నీ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతనంటే కరెక్ట్ గా మనం న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లి ఇతనికి జైలుకు పంపడానికి ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నాం.